ఆగస్టు 28 ఈ రోజున హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆయన నేతృత్వంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ఒక్కసారిగా పెంచింది. దీంతో ప్రజలందరూ ఆగ్రహంతో వీధుల్లోకొచ్చారు. చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలకి హైదరాబాద్లోని బషీర్బాగ్ కేంద్రంగా మారింది. నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. నిరసనకారులను అణచివేసేందుకు పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఫలితంగా ఆ కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అందరినీ కదిలించింది. ఆ రక్తపు చుక్కలే మాలి దశ. తెలంగాణ ఉద్యమానికి నూతన ఊపిరి పోశాయి. ప్రజల్లో రాజకీయ అవగాహన పెరిగింది. సామాజిక మార్పులకు బీజం వేసింది. ఆ వివరాలేంటో, ఆ రోజు ఏం జరిగిందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1999 చివర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రపంచ బ్యాంక్ చెప్పిన షరతుల ప్రకారం విద్యుత్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది. ఆ పేరుతో విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేశాయి. ఈ పెంపు ఎక్కువగా రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారమైంది. దీంతో రాష్ట్రమంతా ఆగ్రహంతో ఉవ్వెత్తున లేచింది. ఎక్కడ చూసినా నిరసనలు మొదలయ్యాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుకొచ్చి ఈ పెంపును వ్యతిరేకించారు. వామపక్షాలు, తెలంగాణ నాయకులు ఆయనతో కలిసి ఉద్యమం చేశారు. ఇలా పెరిగిన నిరసనలు చివరికి ఒక పెద్ద ర్యాలీగా మారాయి. చలో అసెంబ్లీ అంటూ ప్రజలు హైదరాబాద్లోని అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. ఇలా ఆగస్టు 28, 2000లో చలో అసెంబ్లీ ర్యాలీ రోజు వేలాది మంది ప్రజలు అసెంబ్లీ ఎదుట చేరుకున్నారు. నిరసనకారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం మార్కుంది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ముందుకొచ్చారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. చివరికి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ తూటాలకు 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి. అంతేనా, 25 మంది తుపాకీ గుళ్లకు గాయపడ్డారు. 60 మందికి పైగా లాఠీ చార్జ్లో గాయాల పాలయ్యారు. ఆ రక్త సిక్త దృశ్యం అందరికీ కుదిపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వెల్లువెక్కింది. ప్రజలపై తుపాకీ తీయడమేంటి అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ రోజు జరిగిన రక్తపాతం చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిదర్శనంగా నిలిచిపోయింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో అవగాహన మరింత పెరిగింది. ఇక అదే అసహనం తర్వాత రోజుల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కి బలమైన ఇంధనంలా మారింది. ఇలా బషీర్బాగ్ ఘటన తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద మలుపు తీసుకొచ్చింది. ఆ ఘటనతోనే తెలంగాణలో రాష్ట్ర వాతావరణం పెరిగింది. అప్పట్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కె చంద్రశేఖరరావు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అక్కడితో ఆగకుండా 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఇక ఈ పార్టీ ఒక లక్ష్యం మీద ముందుకు సాగింది. ఇలా కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ ఘటన తెలంగాణ ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని రేకెత్తించింది. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇలా తెలంగాణ ఉద్యమం కొత్త ఊపిరి పోసుకుంది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు మాత్రమే కాదు, ప్రతి సామాజిక వర్గం కూడా ఉద్యమంలో భాగమైంది. ప్రతి ఒక్కరి గుండెల్లో తెలంగాణ జ్వాల రగిలింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ప్రేక్షకుల విపరీతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత జరిగిన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి వినూత్న నిరసనలు ఉద్యమాన్ని ప్రజల పోరాటంలో మార్చేశాయి. అలా బషీర్బాగ్ ఘటనతో మొదలైన ఆగ్రహం క్రమంగా ఒక మహా ప్రజా ఉద్యమంగా మారింది. అదే ఘటన చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యేందుకు ఈ సంఘటన కూడా ఒక ప్రధాన కారణమనే నిలిచింది. ఇలా బషీర్బాగ్ ఘటన వేలాది గుండెల్లో తెలంగాణ కోసం జ్వాల రగిల్చింది. ఇక ఆ రోజు తుపాకీ గుళ్లతో మొదలైన ఆవేదన క్రమంగా ఒక మహా ప్రజా ఉద్యమంగా మారింది. విద్యార్థుల నినాదాలు, రైతుల పోరాటాలు, ఉద్యోగుల సమ్మెలు, కేసీఆర్ చేసిన నిరాహార దీక్షలు ఇవన్నీ కలిసి ప్రత్యేక తెలంగాణకు మార్గం వేశాయి. తరువాతి తరాల కలలకు సాకారంగా మారాయి. ఇలా బషీర్బాగ్ సంఘటన తెలంగాణ సాధనలో ఎప్పటికీ మర్చిపోలేని అధ్యాయంగా నిలిచిపోతుంది. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.